హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య విభాగ ప్రణాళిక అంటాం కదా, యూనిట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. చైనీస్ సామెత: 10 సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి, కానీ 100 సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలి. చార్లీ చాప్లిన్: నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు. ప్రెస్టన్: పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు. ఒక పాఠాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్లు దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికనే యూనిట్ లేదా సమగ్ర పాఠ్య ప్రణాళిక అంటారు. ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అంటారు. పాఠ్య ప్రణాళికకు ఉన్న ఇతర పేర్లు పాఠ్య విభాగ పథకం, సమగ్ర పథకం, యూనిట్ పథకం, అంశ పథకం. మొత్తం పాఠంలో ఒక విషయ సమగ్రత ఉంటుంది. దీన్ని ఒక్క పీరియడ్లోనే బోధించడం సాధ్యం కాదు. వివిధ లక్ష్యాలను లేదా సామర్థ్యాలను సాధించవలసి ఉంటుంది. భిన్న అభ్యాస కృత్యాలు, బోధనోపకరణాలు అవసరం అవుతాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళిక రూపంలో రాసుకొని అవసరమైన బోధనోపకరణాలు తయారు చేసుకుంటే తరగతిలో బోధనకు సక్రమంగా నిర్వహించవచ్చు. ఈ విధంగా రూపొందించుకునే ప్రణాళికని సమగ్ర పథకం అంటారు. భాషా బోధనలో ఒక్కో పాఠాన్ని ఒక యూనిట్గా భావించాలి. ఉపాధ్యాయుడు వాచకంలోని ప్రతి పాఠాన్ని ఒక అధ్యాయంగాను, ఉపవాచక పాఠాన్ని ఒక అధ్యాయంగాను, సందులకు ఒక అధ్యాయంగాను, సమాసాలను ఒక అధ్యాయంగా, అలంకారాలను ఒక అధ్యాయంగా, ఛందస్సును ఒక అధ్యాయంగా పరిగణించాలి. ప్రాథమిక పాఠశాలలో తెలుగును బోధించడానికి ప్రతిరోజు కాలక్రమ పట్టికలో అంటే టైం టేబుల్లో కేటాయించవలసిన సమయం 90 నిమిషాలు. మొదటి 45 నిమిషాల బోధనోభ్యాసన ప్రక్రియలు నిర్వహించాలి. రెండవ 45 నిమిషాలు ఆ రోజు బోధించిన అంశాల ఆధారంగా అభ్యాసాలు కల్పించాలి. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలో పొందుపరచవలసిన అంశాలు: ఏ పాఠం బోధించాలి, ఎలా బోధించాలి, పాఠం ద్వారా పిల్లలలో సాధించవలసిన సామర్థ్యాలేంటి, సామర్థ్యాల సాధనకు ఎటువంటి అభ్యసన కృత్యాలు నిర్వహించాలి, ఎన్ని పీరియడ్లు బోధించాలి మొదలగునవన్నమాట. పాఠ్య ప్రణాళిక సోపానాలు: విషయం, తరగతి, యూనిట్ లేదా పాఠం పేరు, పాఠం బోధించడానికి అవసరమైన పీరియడ్ల సంఖ్య, పాఠం ద్వారా పిల్లల్లో సాధించాల్సిన సామర్థ్యాలు, పీరియడ్ వారీగా విభజన, ఉపాధ్యాయుని సంసిద్ధత, అదనపు సమాచార సేకరణ, ఉపాధ్యాయుని ప్రతిస్పందన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వార్షిక ప్రణాళిక తయారీ ప్రాధాన్యత అంశాలు: ఇప్పటి వరకు విద్యార్థులు ఎంతవరకు ఎలా నేర్చుకున్నారు, ముఖ్యమైన భాషా సామర్థ్యాలు అలవడడానికి ఎటువంటి కృత్యాలు అవసరమవుతాయి, విద్యార్థి కేంద్రంగా పాఠ్యాంశాన్ని ఎలా మలుచుకోవాలి, తరగతిలో విద్యార్థుల గురించి ఉపాధ్యాయుడికి ఎంత అవగాహన ఉంది, ఎంతమంది విద్యార్థులు అదనపు తరగతులకు అవసరమవుతాయి, నిరంతర మూల్యాంకనానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి, ఎంత సమయం పడుతుంది, మూల్యాంకన ఫలితాలను బట్టి మెరుగైన అభ్యసనకు విద్యార్థులకు చేకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైనవన్నమాట. వార్షిక ప్రణాళిక పొందుపరచవలసిన అంశాలు: విద్యార్థులు ఏ సామర్థ్యాలు సాధించాలి, ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయి, బోధనాభ్యాసన సామాగ్రి ఏమేమి అవసరం, నెలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు, సామర్థ్యాల అభివృద్ధికి నిర్వహించే కార్యక్రమాలు, సిసిఈకి సంబంధించిన అంశాలు. వార్షిక ప్రణాళిక సోపానాలు: తరగతి, విషయం, అవసరమైన పీరియడ్ల సంఖ్య, సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు, నెలల వారీగా సాధనాల విభజన, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ప్రధానోపాధ్యాయుని సలహాలు, సూచనలు. ఇవన్నమాట వార్షిక ప్రణాళిక పొందుపరచవలసిన అంశాలు.